వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్. జయంతి అమిరిశెట్టి. కరివేపాకు పొడి తయారు చేయ విధానం. ముందర మా చెట్టుకు కాసిందండి కరివేపాకు. కోసుకొచ్చి అంతా శుభ్రం చేసి కడగబడలేదు, అయినా దుమ్ము ధూళి దుష్టు అంతా పడి ఉంటుందండి. కడిగి శుభ్రంగా ఎండబెట్టి ఒలిచాను. శుభ్రంగా ఆరబెట్టి మళ్ళీ ఒలిచిన తర్వాత కూడా తడిగుడ్డుతో తుడవాలి, ఏమన్నా నిమ్ము ఉంటుందని. అదంతా తడి లేకుండా తుడుచుకొని ముందర కళాయిలు పెట్టాను. పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో 20 ఎండుమిరపకాయలు 2గా కట్ చేశాను, ఎండుమిర్చిని. తర్వాత దాంట్లో మినపప్పు, పచ్చెనపప్పు, ధనియాలు, జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు ఎక్కువ వేయాలా, జీలకర్ర 2 మెంతి గింజలు వేయాలండి. 2 అర స్పూన్ మెంతి గింజ వేసి సన్న సెగబెట్టి వేయించాలా. దానిని వేయించిన తర్వాత ఈ కరివేపాకుని వేసేసేయాలా. వేసేసిన తర్వాత బాగా అదంతా బాగా ఏగిన తర్వాత దాంట్లో చింతపండు మొత్తం పీసు లేకుండా చింతపండుని తీసి పెట్టుకోవాలా. చింతపండుని తీసి పెట్టుకొని మీకు చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసుకోవాలా. మిక్సీలో వేసుకొని చింతపండు తగినంత ఉప్పు, రుచి తగినంత ఉప్పు వేసి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టించాలా. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఎంత బాగుంటుంది ఇది కరివేపాకు పొడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. నచ్చితే బాగుంటుంది. ఈ బాలింతలు కూడా తినవచ్చు దీనిని.